వచ్చి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, అడ్వర్టైజింగ్ కాదు, ఇది మేము తెచ్చుకున్నాం అన్నమాట. హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయని మేము ఈ ఆయిల్ వాడతాం. ఆయిల్ అయితే హీట్ అయిందండి. సో ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేద్దాం. బ్రౌన్ లోకి రావాలన్నమాట. ఇది ఎంత బ్రౌనిష్ అయితే అంత టేస్ట్ ఉంటుంది మనకి పులుసు. వచ్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటాం. వెల్లుల్లిపాయ వేసుకున్నామండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ధనియా పౌడర్, వస్తుందా అంతే. పులుసు అంటే నెల్లూరు చేపల పులుసు అంటే మామూలుగా ఉండదు మరి. అందులో మా రాయేష్ చేస్తున్నాడు. ఆయన కూడా వంటల్లో బాగా జట్ అయిపోయి ఉన్నాడు బాబోయ్. సో ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకొని కలుపుకున్నాం కదండి. కొంచెం లైట్ గా సిమ్ లో పెట్టుకున్నాను నేనైతే. ఇవి ఇప్పుడు మూత పెట్టుకుందాం కాసేపు. సో ఇది నాకు మూత పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, ఫుల్లీ మగ్గిపోయి ఉన్నాయి అన్నమాట టమాటాలు అంతా. దగ్గరకి అయింది చూసారా, ఇట్లా గుజ్జులాగా అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి ఆనియన్స్ మిక్స్ అయిన టేస్ట్, పులుసులో ఫ్లేవర్ సూపర్ గా తగులుతుంది అనమాట. ఇది ఇంకా మనం చింతపండు పులుసు పోసుకోలేదు. చింతపండు పులుసు పోసుకుంటే దీంట్లో నా సామీరంగా నెల్లూరు చేపల పులుసు మజాగా. ఈ దగ్గరలో మనం చేపల పులుసు తిన్నా, నెల్లూరు టేస్ట్ చేపల పులుసు తింటే మాత్రం ఆహా అనాలి. ఒకసారి చేసుకొని ట్రై చేయండి. చెప్పవా నీవు పులుసు చేయమని? మన మండి అందరు చేసి కమెంట్స్ పెట్టారు మనకి. చెప్పు మళ్ళీ. బ్యాచిలర్స్ బాయ్స్ చెప్పండి, బ్యాచిలర్ బాయ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా ఆయన చేసిన చేపల పులుసు చెప్పండి. ఇప్పుడు వచ్చి ఆల్రెడీ మనం కారం కలిపి పెట్టుకున్నాం కదండి ఫిషెస్ లో, కానీ కొంచెం కారం అయితే ఈ టమాటాస్ అండ్ ఆనియన్స్ లో కూడా యాడ్ చేసుకున్నాము. చేపల పులుసుకి కారం లేకపోతే ఎలా బాబు చెప్పు. అందుకే మేమైతే చాలు చాలు ఎక్కువైపోద్ది, మళ్ళీ నువ్వు తెల్లు, నీకే కష్టమైపోద్ది. ఎక్కువ కారం వేస్తున్నాము మేమైతే. ఈ రోజు ఈయన నిన్నట్టే ఎక్కువ వేసేసుకున్నాడు. కానీ చేపల పులుసు ఎంత వేసినా కూడా డామినేట్ అయిపోద్ది అసలు కదా. కారం తాగేస్తుంది అసలు, కానీ చాలా టేస్టీ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నామండి. టేస్ట్ కూడా చూడబల్ల వాసనే చెప్తుంది. గుమాలు ఇస్తుంది వాసన. గుమ గుమ గుమ్ గుమాయించు మంత్రం అన్నట్టు. ఈ చేపల కూర తింటా మన బాస్ సాంగ్స్ వింటుంటే ఉంటది నా సామిరంగా. ఆహాహాహా ఎంత బాగుంటుందో. చేపల పులుసు మనం తింటూ బాస్ సాంగ్ ఒకటి వినాలండి. అది కూడా ఏ సాంగ్ తెలుసా? ఏంటి ఎట్టాగా ఉంది వాళ్ళు చేప ముళ్ళు సాంగ్. ఫిష్ కర్రీకి తగ్గట్టే ఉంటుంది ఆ సాంగ్ కూడా.